ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ కూడా శివలీల యొక్క ప్రభావం వ్యాపించింది. నారాయణ నారాయణ. భూలోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం అన్ని లోకాల్లోనూ ఓం నమః శివాయ మారుమ్రోగుతోంది. కానీ ఇలాంటప్పుడు పరమపిత బ్రహ్మదేవుల సమాధిని భంగం చేయటం సముచితమేనా అని పద నారదా. భళ, నీ వంటి సాహసులే తమ ధైర్యాన్ని కోల్పోతే పుట్టుకతోనే భీరువులైన వారికైతే ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి గతి పడుతుందో. పరమపిత తమరా, మమ్మల్ని చూడ బ్రహ్మలోకం దాకా వచ్చాక మా సమాధికి భంగం కలిగేదాకా మరి ధైర్యం కోల్పోకుండా నిరీక్షించవలసింది. క్షమించండి పరమపిత, నేను తమ ధ్యానాన్ని భంగం చేయటం అనుచితమనుకున్నాను. ఎందుకంటే తమరు ధ్యానంలో ఎప్పటిదాకా లీనమై ఉంటారో నాకు తెలియదు. అందుకని తిరిగి వెళ్తున్నావా నారదా? ఏం చేయను మాత, మీరిద్దరూ ధ్యానంలో లీనమయ్యారు. కాని నారదుడు బ్రహ్మలోకానికి వచ్చి సమాచారం అందించక చర్చించకుండా ఈ విధంగా తిరిగి వెళ్లడం అనేది చర్చనీయాంశం అవదంటావా? ఇది విన్నవాళ్లకు ఆశ్చర్యం కలగదు? ఇందులో ఆశ్చర్యమేముందమ్మా? ఆశ్చర్యమే. నీవు తిరిగి వెళ్ళిపోవడం ఆశ్చర్యమని అనిపించటం లేదు? పరిస్థితిని అర్థం చేసుకోనారదా? నేటిదాకా జరిగిన సత్యాన్ని కూడా తెలుసుకో. మాత, నాకేం అర్థమవటం లేదు. సరళమైన సత్యం అర్థం కాలేదు? నీవు బ్రహ్మలోకంలో ప్రత్యక్షమైనప్పుడల్లా ఏదో పవిత్రమైనది, లోక కళ్యాణకరమైనది అయిన ఉద్దేశంతోనే వస్తావు. ఉద్దేశం నెరవేరకుండా నీవు తిరిగి వెళ్ళనే వెళ్ళవు. మరి నేడేమో ఏమీ చెప్పకుండా వినకుండా వెళ్ళబోయావు. అకస్మాత్తుగా నీలో ఈ పరివర్తన ఎలా కలిగింది నారదా? మన శివారాధన భంగం చెయ్యకుండా నారదుడు మంచి పనే చేశాడు దేవి. చెప్పు నారదా, ఏం పని మీద వచ్చావు? తమరికి తెలుసుగా పరమపిత, ఆ పరమేశ్వరుడు కైలాసం వదిలి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళరని. కానీ ఇప్పుడు అదృశ్యులు అవడంతో ఎవరికీ కనపడటం లేదు. ఓ పరమపిత, తమరే చెప్పండి, పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళుంటారు? నారద, శివుడు సృష్టిలోని అణువణువునా వ్యాపించి ఉంటారు. నిజమైన భక్తుడు ఆయనను తన మనోమందిరంలో చూడగలడు. మేము ధ్యానం చేస్తూ ఈ సమయాన ఆయననే దర్శిస్తున్నాము. ఆశ్చర్యమేమంటే ఆయన దర్శనం నీకు కలగలేదేమా అని. పరమపిత, శివలీలతో పాటుగా తమరిలీల కూడా తోడవలేదు కదా? దయ ఉంచి పరిహాసం ఆడకండి. పరమేశ్వరుడు కైలాసం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైనాక శివ పరివారం అంతా చింతిస్తోంది. నాథా, నారదుడు మాటలు విన్నాక నాకు కూడా శివుడి విషయం తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి చెప్పండి, ఆయన ఎక్కడున్నారు? ఇది శివుడు అవధూతేశ్వరుని అవతారం ధరించటానికి పూర్వరంగంలోని భూమిక. శివుడు అదృశ్యుడై కూడా కైలాసంలోనే అవధూతేశ్వర రూపంలో త్వరలోనే ప్రత్యక్షమవుతారు. అటు పిమ్మట ఆయన ద్వారా ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు కలగబోతాయి. ఓం నమః శివాయ. 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 వాయుదేవా,
దేవగురు బృహస్పతి నేడు మా సభకు రాలేదెందుకని? కారణం? దేవేంద్ర, నాకు ఆయన రాకపోవడం వింతగా ఉంది. వరుణదేవా, ఈ విషయంలో మరి తమరేమంటారు? దేవగురు బృహస్పతి ఎక్కడున్నారు? నాకేమీ తెలియదు దేవేంద్ర. ఏం చెప్పను? వారు గత ఎన్నో దినాలుగా దేవసభకు రాలేదు. వారు వచ్చి తీరాలి. దేవగురువులు వారు. దేవతలకు సూచనలు ఇవ్వటానికి వారు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండి తీరాలి. అవును దేవేంద్ర, రాగల కాలంలో దేవతలకు విపత్తులు కలుగుతూ ఉంటాయి. వాటి నివారణకై దేవగురువు సూచనల ఆవశ్యకత ఎప్పుడైనా కలగవచ్చు. అలాంటప్పుడు దేవగురువు దేవసభలో ఉండడం అనేది ఎల్లప్పుడూ అవసరమే. ఈ సభలో ఆయన ఉండటం ఎంతగానో అవసరమే. వెళ్ళి మా ఈ ఆదేశం ఆయనకు తెలియజేయండి. తమ ఆజ్ఞానుసారమే దేవేంద్ర. ఓం నమః శివాయ. 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 గురుదేవా, ఓం నమః శివాయ. గురుదేవా, ఓం నమః శివాయ. గురుదేవా, ఓం నమః శివాయ. 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 దేవగురు బృహస్పతి, దేవగురు, తమరు ఈ విధంగా మమ్మల్ని అవమానించడం ద్వారా తమ గురు పదవిని, తమ ప్రతిష్టను రెంటిని దురుపయోగం చేస్తున్నారు. మౌనం వహించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? దేవేంద్ర, గురువు పదవిని ప్రతిష్టను దురుపయోగం చేశాననే ఆరోపణ ఎంతవరకు నిజం మీరే స్వయంగా నిర్ణయించండి. కానీ ఒకటి మాత్రం నిజం, గురువుతో సంభాషిస్తున్న సమయంలో వినమ్రత, వినయము ఆశించినంతగా తమ గొంతులో వినపడటం లేదు. తమ కంఠంలో దేవాధిపతిననే అహంకారం ధ్వనిస్తోంది. ఆ ధ్వని వలనే గురువుకు అవమానం జరుగుతోంది. అహంకారమా? హ! నా కంఠంలో అహంకారమా? శివారాధన చేస్తున్న సాధకుణ్ణి, పైగా తన గురువును ప్రశ్నలతో ధిక్కరించి మేల్కొల్పడం ఉచితమేనా? ఇది అహంకారపూరిత ప్రవర్తన అనిపించుకోదా? బుద్ధిమంతులు దీన్ని దౌర్జన్యం అనరా? మరి ఇది ఉచితమేనా? మీరు మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వక మా ఆదేశాలను అవహేళన చేయడం? ఆదేశాల? శిష్యుడు గురువుకు ఆదేశాలు ఇస్తాడా? అయితే గురువు శిష్యుడు ఆదేశానుసారం వ్యవహరిస్తూ ఉండాలా? అవినీతికి పాల్పడుతూ పాపాలను, అనాచారాన్ని ప్రచారం చేయడానికి నడుం కొడుతున్నారెందుకు దేవేంద్ర? గురువెప్పుడూ పెద్దవాడే. మీరు అతడి ఆదేశాలనే పాటించవలసి వస్తుంది. పెద్దవారెవరనేది తమరే స్వయంగా నిర్ణయం చేశారా? గురు శిష్యులలో ఎవరి స్థానం ఉన్నతమైనదో
మీరే నాకు చెప్పడం మొదలు పెడితే తండ్రి కొడుకులలో ఎవరు పెద్దో కూడా మీకు తెలియచెప్పవలసి వస్తుంది. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు చూస్తే భవిష్యత్తు గురించిన నా అనుమానం నిజమే అని నాకు నమ్మకం బలపడుతోంది. ఏమిటా అనుమానం? ఏ అనుమానం గురించి చెబుతున్నారు? తమరికి ఇది తెలియదేమో, కానీ నాకు పూర్తిగా తెలుసును. అందుకే ఇక చెప్పేయడం మంచిదనుకుంటాను. స్వర్గంపై వచ్చి పడనున్న విపత్తు నుంచి కాపాడడానికే నేను శివారాధన చేయసాగాను. తమరు గురువుతోనే దుష్ప్రవర్తన గావించి నా అనుమానాన్ని ఎంతో దృఢపరిచారు. కానీ దీనివల్ల తమ స్థానం మాకన్నా గొప్పదని ఎన్నడూ రుజువు కాలేదే. మేము స్వర్గాధిపతులం. స్వర్గంలో ఉండే వారంతా మాకు ఆధీనులే. వారు మా ఆదేశాలను పాటించడానికి ఒప్పుకోవాలి. లేదు, అలా ముమ్మాటికి కానే కాదు. తమరి గౌరవం పొందే అర్హతను మేము కోల్పోయినట్లయితే స్వర్గాన్ని వదిలిపెట్టడమే మాకు మంచిది. మితిమీరుతున్న తమ దౌర్జన్యాన్ని సహించడం మాకెన్నడూ సాధ్యం కాదు. ఇంత జరిగినా మేము నిక్కచ్చిగా నిర్ణయించదలిచినది ఏమిటంటే మనలో ఎవరి స్థానం గొప్పదని. మాకు అంగీకారమే, కానీ దీని నిర్ణయం పరమేశ్వరుడే తప్ప వేరెవరూ చేయలేరు. పరమేశ్వరుడా? ఆయన నిర్ణయిస్తారా? నిష్పక్షపాతంగా వారే చెప్పగలరు. బ్రహ్మదేవులకు పక్షపాతం అంటారా? నేనలా ఏమీ అనలేదు. కానీ పరమేశ్వరుడి నిర్ణయం సర్వోత్తమంగా సర్వప్రియంగా ఉంటుంది. అంగీకారమే. పదండి, కైలాసం వెళదాం. అవశ్యం. భం భం భగడభం. మేము పరమశివశంకరుని దర్శనం కోరి వచ్చాము. అడ్డులే మా మార్గానికి. ముందు నీవెవరివో చెప్పు. కైలాసంలో ఇలా దిగంబరంగా తిరిగే వారిని మేమింతకు ముందు ఎన్నడూ చూడలేదు. మేమెవరమో నీకు తెలియదా? మేము దేవేంద్రులం. ఈయన దేవగురు బృహస్పతి. చెప్పు, శివుడు తన సమాధి స్థలంలో ఉన్నారా లేక లేరా? మేమిద్దరం ఆయన దర్శనం చేసుకుందామని వచ్చాము. ఓరి మూర్ఖుడా, మూఢుడా, నీ నోటిలో నాలుక ఉందా లేదా? పదే పదే ప్రశ్నించినప్పటికీ సమాధానం చెప్పవేం? ఎంతో సేపుగా మా మార్గానికి అవరోధం కలిగిస్తూ ఉన్నావు. మరి కారణము చెప్పవు. నోరు విప్పి మాట్లాడేవాయే. నేను నిన్ను ఈ గదతో ఇప్పుడే ఇక్కడే సంహరిస్తాను. భం! జాగ్రత్త దేవేంద్ర. తమరి అహంకారం పరమేశ్వరుని క్రోధాగ్నిని ప్రేరేపించింది. ఆయనని క్షమాపణ కోరి ఆయన్ని శాంతపరచండి. పరమేశ, నన్ను క్షమించండి పరమేశ. పరమేశ, నన్ను క్షమించండి పరమేశ. దీనరక్షక, దీనబంధు మహాదేవ, ఇంద్రుడు తమ పాదాలకు మ్రొక్కుతున్నాడు. ఇతడి అపరాధాలను క్షమించి అగ్నిని ఉపసంహరించండి. లేకుంటే తమ లలాటం నుంచి వెలువడిన అగ్ని ఇంద్రుణ్ణి కాల్చివేసి భస్మం చేయగలదు. దేవగురు బృహస్పతి పాము విడిచేసిన తన కుబుసాన్ని మళ్ళీ ధరించగలదా? మేము మా లలాటం నుంచి వెలువడిన అగ్నిని మళ్ళీ ఎలా ఉపసంహరించుకోగలం? దేవాదిదేవ మహాదేవ, తమ భక్తులు ఎప్పుడూ కూడా తమ కృపకు పాత్రులై ఉంటారు.
నేను తమరి ఆరాధకుణ్ణే. నా ప్రార్థనను స్వీకరించి మా శిష్యుడైన ఇంద్రుణ్ణి క్షమించండి. అతన్ని కాపాడండి పరమేశ. భం భం భగడభం. దేవగురు బృహస్పతి, నీపై ప్రసన్నలమయ్యాం. అందుచేత మేం వరమిస్తున్నాం. ఇంద్రుడికి జీవనదానం ఇచ్చినందువల్ల జీవుడనే మరో పేరుతో నీవు ప్రసిద్ధుడివి అవుతావు. నా లలాటం నుంచి వెలువడిన జ్వాల దేవేంద్రుని తప్పక భస్మం చేస్తుంది. అందుచేత దాన్ని దూరంగా విడిచిపెడుతున్నాను. నన్ను క్షమించండి పరమేశ, నన్ను క్షమించండి.